హలో వ్యూవర్స్, 2025 డిఎస్సిలో ఒక్క మార్కుతో పోస్ట్ మిస్ అయిందా? ఆ ఒక్క మార్కుతో మీ జీవిత ఆశయం ఆగిపోయిందా? నా వల్ల కాదు అని పుస్తకాలు పక్కన పడేశారా? ఒక్క నిమిషం ఆగండి. మీకోసం 2026 డిఎస్సి రూపంలో ఒక అద్భుతమైన అవకాశం ఎదురు చూస్తుంది. ఈ వీడియో చూశాక మీరు మళ్ళీ ఉత్సాహంతో పుస్తకం పట్టుకుంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. 2025 మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రక్రియ దాదాపు ముగింపు దశకు వచ్చింది. అయితే చాలామంది అడుగుతున్న ప్రశ్న, ఇక చదవడం ఆపేయాలా? ఖచ్చితంగా వద్దు. ఎందుకంటే ప్రభుత్వం నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఏపీ డిఎస్సి 2026 కోసం గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. దీనికి సంబంధించిన మీరు తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు ఇవే. 1. కొత్త ఖాళీల లెక్కింపు. 2025 నోటిఫికేషన్ తర్వాత మిగిలిపోయిన పోస్టులు, రిటైర్మెంట్ల ద్వారా ఏర్పడిన కొత్త ఖాళీలు కలిపి సుమారు 3,600కు పైగా పోస్టులతో 2026లో మరో నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. నోటిఫికేషన్ అయితే వస్తుంది, మరి సిలబస్ ఏంటి? సిలబస్పై క్లారిటీ. 2025లో ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ 2026లోనూ కొనసాగుతుంది. అంటే మీరు మళ్ళీ కొత్తగా ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 2024-25 కొత్త పాఠ్య పుస్తకాలపై పట్టు సాధిస్తే సరిపోతుంది. ఒకవేళ ఎంతో కొంత సిలబస్ మారినా ఏమీ పర్వాలేదు, దాన్ని యాడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వచ్చు. నోటిఫికేషన్ సిలబస్ తెలిస్తే సరిపోతుందా? అసలైన లింక్ టెట్తో పెట్టారుగా, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని నిరుత్సాహపడవద్దు. మీరు ఏ జిల్లాలో పోస్ట్ సాధించాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. డిఎస్సి కంటే ముందే స్కోర్ పెంచుకోవాలనుకునే వారి కోసం లేదా కొత్త అభ్యర్థుల కోసం మరో టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది. ఇది మీ 20% వెయిటేజ్ని పెంచుకోవడానికి ఒక వరం లాంటిది. కాబట్టి ఫ్రెండ్స్, ఒక్క నోటిఫికేషన్తో మీ ఆశలు వదులుకోవద్దు. ఈ గ్యాప్ని మీ ప్రిపరేషన్ను పదును పెట్టడానికి వాడుకోండి. వచ్చే డిఎస్సిలో మీ పేరు సెలక్షన్ లిస్టులో ఉండాలంటే ఇప్పటి నుండే ప్లాన్ మార్చుకోండి. సరే, 2026లో అవకాశం ఉందని అర్థమైంది. మరి ఇప్పుడు మీరు చేయాల్సిన పనులేంటి? జస్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చోవాలా? అసలు వద్దు. మీరు ఇప్పుడే ఈ 3 పనులు మొదలు పెట్టాలి. ముందుగా సిలబస్ అనాలసిస్. 2025 డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఒక్కసారి విశ్లేషించండి. మీరు ఎక్కడ తప్పులు చేశారు? ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారు? సైకాలజీనా, మెథడాలజీనా? ఆ లోపాలను గుర్తించి ఈసారి వాటిని మీ బలంగా మార్చుకోండి. రెండవ విషయం, కొత్త బుక్స్ సేకరణ. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఉన్న కొత్త ఎస్సీఆర్టీ పాఠ్య పుస్తకాలను సేకరించండి. మార్కెట్లో దొరికే ప్రైవేట్ మెటీరియల్స్ కంటే ముందు ఈ అఫీషియల్ టెక్స్ట్ బుక్స్ని క్షుణ్ణంగా చదవండి. ముచ్చటగా 3వ విషయం, డైలీ ప్రాక్టీస్ చేయాలండి. రోజుకి కనీసం 4 నుండి 6 గంటల సమయాన్ని కేటాయించండి. నోటిఫికేషన్ వచ్చాక అందరూ చదువుతారు, కానీ నోటిఫికేషన్ రాకముందే సిలబస్ పూర్తి చేసిన వాడే విజేతగా నిలుస్తాడు. మరో ముఖ్యమైన విషయం, మీ ప్రిపరేషన్లో మీకు తోడుగా ఉండడానికి మన క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్రతి చిన్న అప్డేట్ను మీకు వివరిస్తూ మీకు కావలసిన మెటీరియల్ సమాచారాన్ని అందిస్తాం. చివరిగా ఫ్రెండ్స్, ఒక్క మాట గుర్తుంచుకోండి, ఓటమి అనేది ముగింపు కాదు, అది కేవలం ఒక కొత్త పాఠం మాత్రమే. 2025లో మీకు పోస్ట్ రాలేదంటే దాని అర్థం మీరు పనికిరారని కాదు, మీ ప్రయత్నంలో ఎక్కడో చిన్న లోపం ఉందని. ఆ లోపాన్ని సరిదిద్దుకోవడానికి దేవుడు మీకు ఇచ్చిన 2వ అవకాశమే 2026 డిఎస్సి. పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారో, సమాజం ఏమంటుందో పట్టించుకోకండి. మీరు టీచర్ అవ్వాలనే మీ కలను ఎవరు ఆపలేరు, ఒక్క మీరు తప్ప. మీ మీద నమ్మకం ఉంటే ఈసారి విజయం మీదే. వచ్చే ఏడాది కల్లా మీరు ఒక ప్రభుత్వ పాఠశాలలో గౌరవప్రదమైన ఉపాధ్యాయుడిగా అడుగుపెట్టాలి. అదే మన లక్ష్యం. ఈ ప్రయాణంలో మీకు తోడుగా
ప్రతి అప్డేట్ను వేగంగా అందిస్తూ మన క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ ఎప్పుడు ఉంటుంది. మీలాగే ఈ వీడియో కొంచెమైనా ధైర్యాన్ని ఇస్తే వెంటనే లైక్ చేయండి. మీలాగే మీతో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసి వారికి కొంచెం ఆశనివ్వండి. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం, సిలబస్ వివరాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు చదువుతూనే ఉండండి. ఆల్ ద బెస్ట్.